అది నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్. సో దాని మీద ఏలూరు జిల్లాలో కేసు నమోదు చేసి వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మనము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రాత్రి. అవును అవును సార్. అందరికీ నమస్కారం. సో గత 2 నెలల నుంచి పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కొన్ని పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక ముఠా ఈ రోడ్ పక్కన ఉన్న వాటర్ మోటార్లు ఏదైతే పొలాలో కొంతమంది రైతులు వాటర్ మోటార్లు పెట్టి ఉంటారు, ఒక ముఠా లాస్ట్ 1.5 month నుంచి ఈ వాటర్ మోటార్స్ చోరీ చేస్తున్నారు. దాని మీద నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. పొన్నూరు రూరల్, అదేవిధంగా పొన్నూరు టౌన్, తెనాలి రూరల్, చేబ్రోలు, చుండూరు ఇవన్నీ పోలీస్ స్టేషన్స్లో కేసెస్ నమోదు అయినాయి. ఈ ముఠాని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్స్పెక్టర్ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో, కృష్ణయ్య ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్ఐ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పడి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రము 6 ముద్దాయిలు ఎవరైతే ఈ మోటార్లు దొంగతనం చేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాపర్టీ రిసీవర్ ఎవరైతే ఈ మోటార్లు దొంగతనం చేసిన అన్ని మోటార్లు కొన్నాడో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7 మంది ముద్దాయిలని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 91 మోటార్స్ రికవర్ చేయడం జరిగింది. దాని విలువ ఆల్మోస్ట్ 15,33,000 రూపీస్. అదేవిధంగా 18 kgs కాపర్ వైర్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ 91 మోటార్స్, 18 kg కాపర్ వైరు అండ్ 3 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు దొంగతనానికి వాడారో 3 వెహికల్స్, 2 కార్స్, ఒక ఆటో కూడా రికవర్ చేయడం జరిగింది. సో 7 అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. దీంట్లో అందరూ ఈ ముద్దాయిలు తాడికొండ సంబంధించిన వాళ్ళు. ఒకరు దాంట్లో పొన్నూరు టౌన్ అతను, అదేవిధంగా ఒకడు గుంటూరు టౌన్ అతను. సో ఈ 7 వీళ్ళు జల్సాలకి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడానికి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వీళ్ళు రాత్రి సమయంలో ఈ పొలాల దగ్గర వెళ్ళి ఫస్ట్ ఆటోలో వెళ్ళేవారు. తర్వాత 2 రెంటెడ్ కార్స్ 24 సర్వీస్ కంపెనీ నుంచి 2 రెంటెడ్ కార్స్ తీసుకొని, సెల్ఫ్ డ్రైవింగ్ రెంటల్ కార్స్ తీసుకొని ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఆ 2 కార్స్, ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మంచి డిటెక్షన్ చేసిన పొన్నూరు రూరల్ సిఐ, అదేవిధంగా పొన్నూరు రూరల్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. ఒకరు మాట్లాడండి అయ్యా. అర్థం కాల. వాళ్ళకి కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎవరైతే మెయిన్ ముద్దాయి ఉన్నాడో అతనికి పొన్నూరు టౌన్లో ఒక లేడీతో ఒక రిలేషన్ ఉంటే అక్కడ వెళ్ళి వస్తూ ఉంటాడు. అక్కడ వెళ్ళి వస్తూ క్రమంలో వీళ్ళు ఇలా మేము ఈ ఏరియాలో మోటార్లు చాలా ఉన్నాయి, ఈ మోటార్లు దొంగతనం చేస్తే వాళ్ళు కలిసి ప్లాన్ చేసి ఇదంతా చేయడం జరిగింది. ఓకే. సో నిన్న ఈ ఆర్మ్స్ యాక్ట్ సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నగరంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఎవరైతే దాంట్లో ముద్దాయి ఉన్నారో
విజయ్ హర్ష అనే అతను స్పోర్ట్స్ షూటింగ్ కోసం అతను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సో ఫస్ట్ అతను ఈ స్పోర్ట్స్ షూటింగ్ చేసేవాడు, కొంత ట్రైనింగ్ తీసుకున్నాడు, కొన్ని టోర్నమెంట్స్లో పాల్గొన్నారని ఆ పర్పస్ కోసం అతను 2023లో స్పోర్ట్స్ కేటగిరీ కింద అతను ఆర్మ్స్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఆర్మ్స్ లైసెన్స్ పరంగా అతను ఒక రైఫల్, ఒక షార్ట్ గన్ కొనడం జరిగింది. దాని తర్వాత అతను 2025 స్టార్టింగ్లో ఇంకొక ఆర్మ్స్ లైసెన్స్ తీసుకున్నాడు, ఒక పిస్టల్ కోసము. నేను ఒక రినౌండ్ షూటర్ అయ్యానని, అంటే నా కేటగిరీ పెరిగింది, ఇంతకుముందు నేను అస్పైరింగ్ షూటర్, ఇప్పుడు నేను రినౌండ్ షూటర్గా అయ్యాను, దానికోసం నాకు ఇంకొక లైసెన్స్ కావాలని అతను థర్డ్ వెపన్ కోసం కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత అరౌండ్ 1 month బ్యాక్ విజయవాడలో ఒక గన్ హౌస్లో, వెంకటేశ్వర గన్ హౌస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ వెపన్ను హ్యాండిల్ చేస్తూ వెపన్ మిస్ఫైర్ అయి ఎవరైతే మనం నిన్న అరెస్ట్ చేశామో విజయ్ హర్ష, అతనికి చేతిలో ఇంజరీ అయింది, మిస్ఫైర్ అయి ఇంజరీ అయింది. దాని తర్వాత అతను అండర్ గ్రౌండ్ అయ్యాడు. సో ఇతను గురించి అప్పటి నుంచి మేము వెతకడం స్టార్ట్ చేశాము. సో చాలా రోజులు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మనం మొన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినాక అతని దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ చెక్ చేస్తే అతని దగ్గర 50 బుల్లెట్స్ మనకి దొరికినాయి. 50 బుల్లెట్స్లో 44 బుల్లెట్స్ అతనికి ఏదైతే లైసెన్స్ ఉన్నాయో ఆ లైసెన్స్కి సంబంధించినవి, కానీ 6 బుల్లెట్స్ లైసెన్స్కి సంబంధం లేని బుల్లెట్స్ కూడా దొరికింది, ఏదైతే అతని దగ్గర ఉండకూడదు ఆ బుల్లెట్స్ మనకి దొరకడం జరిగింది. అదేవిధంగా అతని లైసెన్సెస్ కూడా మేము చాలా క్లోజ్గా స్క్రూటనీ చేసేసరికి ఏదైతే నేను ఒక ఎస్పైరింగ్ షూటర్ అని, నేను ఒక రినౌండ్ షూటర్ అని క్లెయిమ్ చేసి లైసెన్స్ తీసుకున్నాడో ఆ లెటర్స్ ఏదైతే అతను చూపించాడో, ఆ ప్రూఫ్స్ ఏదైతే చూపించారో ఆ ప్రూఫ్స్ లెటర్స్ కూడా ఫోర్జ్డ్ అనేది మాకు తెలిసింది. సో నేషనల్ రైఫల్ అసోసియేషన్ నుంచి నాకు ఫలానా క్వాలిఫికేషన్ ఉంది, నేను ఫలానా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, నేను ఒక రినౌండ్ షూటర్ అని, అది ఏదైతే అతను క్లెయిమ్ చేశాడో, ఏదైతే డాక్యుమెంట్ చూపించాడో అది కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్, అది దొంగ డాక్యుమెంట్ అని తెలిసింది. అందుకని అతని మీద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. సో ఆర్మ్స్ లైసెన్స్ అన్నది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా ప్రికాషన్స్ తీసుకొని మనం లైసెన్స్ ఇస్తూ ఉంటాము. ఎవరైనా ఆర్మ్స్ లైసెన్స్ తీసుకున్నప్పుడు లేకపోతే తీసుకున్న తర్వాత దాన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వయలేట్ చేస్తే దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇతను దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లైసెన్స్ తీసుకోవడం జరిగింది, అందుకని ఇతని మీద కేసు నమోదు చేశాము. అదేవిధంగా ఈ లైసెన్స్ కండిషన్స్కి మించి అతని దగ్గర అమ్యునిషన్ దొరకడం జరిగింది, దాని మీద కూడా కేసు నమోదు చేసి వీ హ్యావ్ సెంట్ హిమ్ టు రిమాండ్. క్రిమినల్ యాక్టివిటీస్ అంటే అతను ఈ లైసెన్స్ తీసుకోవడము, దొంగ డాక్యుమెంట్స్ చూపించి లైసెన్స్ తీసుకోవడం ఒక క్రిమినల్ యాక్టివిటీ, బికాస్ దొంగ డాక్యుమెంట్స్ తీసుకొని చేశాడని. అదేవిధంగా అతను పొన్నికల్లులో ఒక వెంచర్లో ఎక్కడైతే పర్మిషన్ లేదు అతను ఆ వెపన్ని ఫైర్ కూడా చేశారని అతను ఒప్పుకోవడం జరిగింది, అది కూడా ఒక క్రిమినల్ యాక్టివిటీ. దాని మీద కూడా మనం కేసులో ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చాం. 50 బుల్లెట్స్ ఉన్నాయి, 44 బుల్లెట్స్ ఏదైతే అతని దగ్గర లైసెన్స్ ఉన్న గన్ ఉన్నాయో దాంట్లో యూజ్ చేయొచ్చు. 6 బుల్లెట్స్ వేరే బుల్లెట్స్ ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అది ఎక్కడి నుంచి వచ్చాయి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అతను 2025లో సెల్ఫ్ ప్రొటెక్షన్ చెప్పి
.380 పిస్టల్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. కానీ అది కూడా దొంగ డాక్యుమెంట్ చూపించి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అతనికి ఉన్న 3 లైసెన్సెస్ మేము క్యాన్సిల్ చేస్తాము. ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేసి పంపించాము. సో ఫర్దర్ దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అతను విజయవాడలో ఉన్న గన్ హౌస్ నుంచి ఈ వెపన్స్ కొనడం జరిగింది. సో వెపన్స్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు ప్రతి వెపన్కి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పర్మిషన్స్ పరంగానే మనం అమ్మొచ్చు, కొనొచ్చు. ఉంటుంది. అంటే అది వెల్ నోన్ గన్ హౌస్. సో చాలా మంది అక్కడ నుంచి కొంటా ఉంటారు. గుంటూరు జిల్లా. అందుకని కదా మేము చర్యలు తీసుకుంది. ఏంటి సరే ఓకే ఓకే. మోటార్లు వీళ్ళు దాని లోపల కాపర్ వైర్ ఉంటుంది. కాపర్ వైర్ తీసి అది అమ్ముతారు. అదేవిధంగా బయట ఏదైతే ఐరన్ ఉంటుందో ఐరన్ కూడా అమ్ముతారు. సో ఇవన్నీ మోటార్లు తీసుకెళ్లి స్క్రాప్లు అమ్ముతారు. దాంతో ఏదైతే వస్తుందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఇతను ఎక్కడ పెదపైకలూరు గుంటూరులో అమ్మినారు. ఫర్దర్ వాళ్ళు విజయవాడ వాళ్ళకి అమ్ముతారు. సో ఎవరికైతే అమ్మినారో వాళ్ళని కూడా అక్యూజ్డ్గా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ఐడియా ఉంది ఇది దొంగ ప్రాపర్టీ, కానీ అయినా కూడా వాళ్ళు ఆ ప్రాపర్టీ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అది నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్. సో దాని మీద ఏలూరు జిల్లాలో కేసు నమోదు చేసి వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మనము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రాత్రి. అవును అవును సార్. గుడ్ వర్క్ చేసిన వాళ్ళకి సర్టిఫికెట్స్ ప్రదానం.